మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, సర్వశక్తి మంత్ర ప్రభువా, దేవుడు నాయన ఇప్పటిదాకా ప్రభువా పాటల్లో మీ తోడుగా ఉన్నట్టు, ఆరాధనలు, సాక్ష్యములు, అదేవిధంగా వర్తమానములు మీ తోడుగా ఉన్నారు ప్రభు. అయ్యా కొద్ది సమయం ప్రభువా అన్ని మీ బిడ్డలతో మీరు మాట్లాడి దర్శించి ఈ వాక్యము ప్రభువా సజీవమై బలము గలదై రెండంచుల ఖడ్గము కంటే మీ యొక్క వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచి మమ్మల్ని ఆదరించి మీ నా మహిమార్థమై జీవించే భాగ్యము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, మరి దేవుడు చక్కటి సమయాన్ని మనకి ఇచ్చాడు. మరి దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏదో కొద్దిసేపు వెళ్ళి గుడ్డకి దండం పెట్టి లేకపోతే ఒక సామ్రాన్ని కట్టెలిగిచ్చి వచ్చామనుకోండి, చాలా బాగుంటుంది, అవునా కదా? అసలు ఆ భక్తులు ఎంతో ఆనందం ఉంది. ఊరకట్టెళ్ళి దండం పెట్టుకొని వచ్చామంటే చక్కగా మళ్ళీ లోకంలో ఎంతసేపు అయినా టీవీ చూడొచ్చు, ఎంతసేపు అయినా మొదలు చెప్పుకోవచ్చు. సినిమా ఎంతసేపు? 3 గంటలు. ఆరాధన ఎంతసేపు? గంట, అరగంట. చూడండి, అంటే ఏంటి, దేనికి పనికిరాని సినిమాకైతే 3 గంటల సేపు కూర్చుంటావాడ. ఎంత కష్టమైనప్పటికీ, ఎంత బాధ ఉన్నప్పటికీ, కానీ దేవుని మందిరంలో మనం కూర్చోవాలంటే ఇంకా ఎప్పుడైపోతే బాగుండు, అవునా? అమ్మా కొంచెం అబ్బాయిని పక్క తీసుకెళ్ళమ్మా. చిన్న మరి అపవాది ఏదో రకంగా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మరి వాక్యాన్ని ఆలకించాలి. వాక్యమే దేవుడు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తా ఉంటాం. చూడండి, వాక్యమే దేవుడు అని జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి వాక్యాన్ని ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రికల నుంచి మరి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినివారు బలిపీఠంతో పాలివారు కారా? ఇక నేను చెప్పునదేమి, విగ్రహ అర్పితములలో ఏమైనా ఉన్నదనేను, విగ్రహములలో ఏమైనా ఉన్నదనేను చెప్పేదనా? లేదు, కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యముతో పాలువారగుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను పాలు పొందనేరరు. ప్రభువులకు రోషం పుట్టించదమా ఆయన కంటే మనము? చూడండి, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్త పరిశీలించుకుందాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. మరి రాత్రి ఒక సహోదరుడు ఒక వాక్యం చెప్తున్నాడు చక్కగా. మన బాప్టిజం ఎందుకు తీసుకోవాలి, బాప్టిజం ఎందుకు తీసుకోవాలి? ఈరోజు తెలుసు అందరికి, బాప్టిజం పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా బలలో పాల్గొంటారు, అవునా కదా? జాగ్రత్త వినండి. బల్లలో పాల్గొనాలంటే ఏంటి? బాప్టిజం తీసుకోవాలి. అందరికి తెలుసు ఆ విషయం. అమ్మ మీరు ఎందుకు దేవుడు నమ్ముకున్నారంటే చెప్తారండి, దేవుడు మాకు మేలు చేశాడు, లేదా ఆరోగ్యం దక్కింది, లేదా ఒకటి అనుకున్నాము, దేవుడు మేలు చేశాడు కాబట్టి మేము బాప్టిజం పొందుకున్నాం అంటాం. మంచిది, బాప్టిజం తీసుకోవడం మంచిది, కానీ ఎందుకు తీసుకోవాలి? దానివల్ల ఉపయోగం ఏంటి? తీసుకున్నప్పుడు ఎలా ఉండాలి? మనం ప్రమాణం చేస్తాం. బాప్టిజం ముందు చక్కగా ప్రమాణం చేస్తాం, అయ్యా నేను నీ కోసమే జీవిస్తాం. పెళ్లికి ముందు కూడా భార్య భర్త ప్రమాణం చేస్తుంది, ఏమని? మీ ఇద్దరం ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ మేము కలిసే ఉంటామండి, మేము విడిపోవండి, గొడవ పడమని చెప్పేసి ఎక్కడ ప్రమాణం చేస్తాం? పెళ్లి పెద్దల సమక్షంలో ప్రమాణం చేస్తాం. కానీ మనం ఏం చేస్తాం?
ఆ ప్రమాణం గాలికి వదిలేస్తాం కొద్దిసేపే. అదే విధంగా బాప్తిజానికి ముందు మనకి భలే ఆనందం ఉంటుంది. అది నీళ్ళలో ముంచినప్పుడు, రొట్టెలో తిన్నప్పుడు, ఆ ద్రాక్షలను తాగినప్పుడు భలే ఆనందం వేసింది. తర్వాత ఉండే కొద్ది ఏమైపోయింది, ఆ ప్రేమ అనేది చల్లారిపోతా ఉంది. మళ్ళీ పాస్టర్ గారు నెలలో ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉండాలి. ఇదిగో బలలో పాల్గొనాలంటే మళ్ళీ పరీక్షించుకోవాలి. ఏం చేయాలి? నిజంగా మీరు పరీక్షించుకుంటున్నారా ఒకసారి? మేము బలలో పాల్గొంటున్నామంటే ఏదో వాళ్ళు గుర్తుపెట్టుకోండి, బాప్తిజం పొందినంత మాత్రం మన పరలోక రాజ్యానికి వెళ్ళాం. ప్రభు ఏమన్నాడు? వాక్య ప్రకారము నడిస్తేనే, వాక్య ప్రకారము జీవిస్తేనే అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. చూడండి, వాక్య ప్రకారం నడుస్తున్నాం మనం పరీక్షించుకోవాలంట. ఇప్పుడు నువ్వు ఒక చిన్న టమాటా తీసుకుంటావు, ఎన్నిసార్లు చూస్తావు ఆ టమాటా వైపు? 30 సార్లు చూసి అక్కడ మచ్చ ఉందా, లేకపోతే ఏదైనా డాగ్ వచ్చిందా, ఎన్నిసార్లు పరీక్షిస్తావు. ఏంది? కొద్దిసేపు నువ్వు తిన్నటువంటి ఆహారం కోసమే నువ్వు అంత ప్రయాసపడుతుంటే మరి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి, పరలోక రాజ్యంలో ఉండాలి. ఒకసారి అనిపిస్తూ ఉండింది, అసలు ఈ 3 గంటల్లో నేను సంతోషం ఉంటే పరలోక రాజ్యంలో ఇంకెంత సంతోషం ఉంటుంది. ఎల్లప్పుడూ తెలుసా మీకు ఆ విషయం? ఇక్కడ 3 గంటల సేపు ఆదివారం పూటే ఇంత ఆనందంగా ఉంటే నిజం మీరు చెప్పండి. ఇక్కడ నేను వచ్చాను, నాకు ఆనందం లేదు, సంతోషం లేదని చేస్తారా? సంతోషం లేదు, నాకు ఆనందం లేదు అన్నట్టు చేస్తారా? ఉందని చెప్తారు, అవునా? కానీ ఎందుకు మనం దేవుళ్ళు ఉన్నాం, లోకంలో గడుపుతా ఉంటాం. చక్కగా టీవీ ముందు గంట సేపు, ఫోన్ లో గంట సేపు, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, పక్కన వాళ్ళతో ముచ్చట్లు, లేదా పక్కన ఆంటీతో ముచ్చట్లు. ఏం చెప్తుంటాం అంటే మనకి అక్కడ ముచ్చట్లోనే ఆనందం. ప్రభు ఏమంటాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. మరలా కాదు, 1,00,000 సార్లు చెప్తాను. ఎన్నిసార్లు? 1,00,000 సార్లు చెప్తా. కేవలము యేసు ప్రభువులోనే నీకు సంతోషం ఉంది. అది ఎప్పుడు? నీలో దేవుని ఆత్మ ఉంటే. నువ్వు దేవుని ఆత్మ ఉంటే. కానీ కష్టమే, దేవునిలో ఉండటం కష్టమే, ప్రార్థన చేయడం కష్టమే, ఆ బలలో పాల్గొనడం కూడా కష్టమే. చూడండి, ఇక్కడ ప్రభు ఏమంటాడు? దయ్యముల బలలో ఉందంట. ఈ వాక్యం చూసినప్పుడు నాకు భలే ఆనందం వేసింది. ఏ ప్రభు బల్ల అంటే విన్నాం కానీ దయ్యముల బల్ల ఏంది, దయ్యముల పాత్ర ఏంది? ఏముంది? దయ్యములు బల్ల, దయ్యముల పాత్ర, దయ్యములకు బలి అర్పించటం. అన్యజనులు ఎవరికి అర్పిస్తున్నారంట? దేవునికి కాదు. దేనికి? దయ్యాలకి. దేనికి అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? యేసు ప్రభు వారు కాకుండా, మళ్ళీ చెప్తున్నా, యేసు ప్రభు వారు కాకుండా ఈ లోకంలో ఎవరైతే ఈ దేవుణ్ణి దేవతగా పిలువబడతారో వాళ్ళందరూ కూడా బైబిల్ ప్రకారము ఏంటి? దయ్యములే. అవునా కదా? అన్యజనులు అంటే ఎవరు? ఇప్పుడు మనం భయపడాలా? ఎవరికి భయపడాలి? బైబిల్ సాక్ష్యం ఇస్తోంది. అనేక మంది వాక్యాన్ని భయపెట్టాలని చాలా మంది భయపడి వాళ్ళకు అనుకూలంగా వాక్యం చెప్తారు. అమ్మో ఎవరైనా వింటే మళ్ళీ ఏమైనా భయపడతారేమో, నేను కొడతారు. వాక్యము ఎప్పుడు ఎవరికి భయపడదు. నువ్వు ముందు అక్కడ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా వాక్యానికి ప్రతి వాడి మోకాలు ఎవరి నామంలో వంగాలి? యేసు నామములోనే. ఏ నామది? యేసు నామములోనే వంగాలి. నువ్వు ఆడికి వెళ్ళి ఆఫీసుల ముందు లేకపోతే ముఖ్యమంత్రి వంగితే ఉపయోగం లేదు. యేసు నామములోనే నువ్వు వంగాలి. భూమి ఎంతైనను, ఆకాశం ఎంతైనను, ఆకాశం కింద నీళ్ళందరూ. ఏ నామం గొప్ప? నీ పేరు నా పేరు గొప్ప కాదు. అవునా? కొంతమంది చెప్తారు బా వాళ్ళ గొప్పని చెప్తా ఉంటారు. కానీ ఎవరు గొప్ప చెప్పాలి? యేసు నామం చెప్పాలి. యేసు ప్రభు గొప్ప గురించి చెప్పాలి. ఆయన దేవుడు, రక్షకుడు అని చెప్పాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు. ఈ మధ్య నేను కొన్ని పేర్లు విన్నా. పేర్లు మాత్రం యేసోబు, యాకోబు అలా పేర్లు. కానీ రక్షణ పొందుకున్నావంటే మేమే ఏం లేదు. కానీ పేరు మాత్రం ఉంది. యేసోబు, యాకోబు, పాలు, యేసుబాబు, యేసురాజు, క్రీస్తు రాజు, పేర్లు మాత్రం బ్రహ్మాండం. కానీ రక్షణ పొందుకున్నావంటే అసలు రక్షణ అంటే ఏం తెలియదు, బాప్టిజం అంటే తెలియదు, ప్రభు బల్ల అంటే ఏం తెలియదు. ఏదో భక్తి అంటే క్రిస్మస్ రోజు బట్టలు వేసుకోవటం, దేవుని కాడికి వెళ్ళటం. అది కాదమ్మా. నిజంగా దేవుని యొక్క సేవకుడు ప్రయాసతో, బాధతో, దేవుని ఆవేశంతో చెప్తున్నాడు, మీరు దయ్యముల బలలో పాల్గొనొద్దు. ఏంటి? దయ్యముల పాత్రలోనే మీరు తాగలేరు. నిజంగా ఉందంటారా? దయ్యముల బలం ఉందంటారా? మనకి దేవుని బలం తెలుసు. 7 సంవత్సరాలు ఈ సహోదరుడు 17 సంవత్సరాల నుంచి ఈ సంఘానికి పరిచయం. అంటే ఎంతో దేవునితో అనుబంధం ఉంది. అవునే కదా? దేవునితో అనుబంధం. అసలు పాత్ర అంటే ఏంటంటే దేవునికి మనకి మధ్యలో ఉన్న బంధాన్ని జ్ఞాపకం చేసేది.
అవునా కదా? ఒక భర్తకి భార్యకి, తండ్రికి కొడుకుకి, కూతురికి తల్లికి ఉన్న బంధాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనంతా ఎవరు? ఆయన బిడ్డలమే. ఆయన తల్లి గర్భంలో నిన్ను రూపించాడు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి అంటే ఏంటి? దేవుడిని మనం అందుకేమన్నాడు? మరణం వరకు మీరు ప్రచురం చేస్తాం. కానీ ఇక్కడ దయ్యంలో బల్ల ఉందంట. ఏం బల్ల? ప్రభువుకి ఎందుకు రోషం వస్తుంది? ఇక్కడే రోషం వస్తుంది. ప్రభువునికి రోషం పుట్టించడమా అంటున్నాడు. చాలా మంది ప్రభువుకి రోషం పుట్టిస్తున్నారు. ఎవరు? నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవుడాన్ని అనుకున్న వాళ్ళకి దేవుడికి రోషం వచ్చింది. మామూలుగా లోకంలో ఉన్న వాళ్ళకి దేవుడు వాళ్ళ మీద రోషం ఉండదు. యేసు ప్రభువును నువ్వు రక్షణ పొందుకొని, మారు మనసు పొందుకొని, నీ మీద ఆయన కోపం ఉండదు. లోకంలో ఉన్న వాళ్ళ మీద ఆయన కోపం ఉండదు. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళు ఎదుగురంట. ప్రభు పాత్రలోనిది, దయ్యమ పాత్రలోనిది. చూడండి, అన్ని జనులు అర్పించే బలులు ఎవరికంట? దేవునికి, దయ్యానికి అర్పిస్తుంది. మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఈ మధ్య అపవాదం ఏం చేస్తారంటే ఒక టెక్నిక్ అప్లై చేస్తారు. ఏమండి, అందరూ తినొచ్చు, ఏం కాదు, తినండి అంటే మేము పెడితే మీరు తింటారు, మీరు పెడితే మేము తినకూడదా? ఈ లోకంలో సామెత. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు మీరు పెడితే మేము తింటున్నాం, కానీ మేము పెడితే మేము ఎందుకు తినట్లేదు? తినకూడదు. వాక్యం చెప్తా ఉంది, అది దయ్యానికి కల్పించింది. నువ్వేదో పొట్టలు కోసావని, మాంసం కోసావని ఎల్లుండి వాళ్ళకి తినకూడదు. వాక్యం చెప్తా ఉంది, సాక్ష్యం ఇస్తా ఉంది. దయ్యానికి అర్పించేది ఒక లడ్డు బాగా మెరుస్తా ఉంటుంది, తలతలాడుతా. అందుకే బైబిల్లో సామెతల గ్రంథంలో అంటే దయ్యానికి కూడా బలం ఉందంట. దయ్యానికి కూడా ఏముంది? పాత్రను చూద్దాం అసలు. సామెతల గ్రంథం మరి సమయం విలువైనది కాబట్టి కొద్ది సమయం మరి వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. సామెత 20వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము. సామెతల గ్రంథం 23వ అధ్యాయం చూడండి సార్. 29. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. చూడండి, మరి ఇది కూడా ద్రాక్షరసమే. చూడండి, దాన్ని ఏమంటారు? ప్రభు యొక్క పాత్ర. అవునా కదా? అది కూడా ద్రాక్షరసమే. ఇంకో ద్రాక్షరసం ఉంది లోకంలో. ఏంటది? డ్రింక్. ఏ డ్రింక్ అది? విక్సీ, బీరు. అదేం పాత్ర? దయ్యముల పాత్ర. ఒకసారి నేను సహోదరుడు వెళ్ళాం ఒక ఇంటికి. ఆయన పాపం మంచం మీద ఉన్నాడు. మేము ఇద్దరు ప్రార్థన చేశాం. ఆయనకు ఒక అలవాటు, బాప్తిజం పొందుకున్నాడు కానీ బాగా డ్రింక్ వేస్తాడు. ఏం వేస్తాడు అంటే, నీ పరిస్థితి ఏమైపోయింది? డ్రింక్ వేయడా? ఆయన చెప్తున్నాడు, కొంచెం బలహీనత ఉందా, అప్పుడప్పుడు కొంచెం చేస్తాడు. ఏంది? బాప్తిజం తీసుకొని వేస్తావా, డ్రింక్ వేస్తావా? ఎవరి నుంచి కాదు, యేసు ప్రభు నామంలో రక్షణ పొందుకొని, మారు మనసు పొందుకొని, పాప క్షమాపణ పొంది, హల్లెలూయా అని పాటలు పాడి ప్రభువా 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 అని 100 సార్లు చెప్తూనే ఉంటాం. కానీ ఏంటి? తప్పిపోతున్నావు, పడిపోతున్నావు. ఎక్కడ? నీ శరీర బలహీనత నీ కుంగ తీస్తావు. అసలు ఈ రాక్షసం పుచ్చుకొని అది పుచ్చుకుంటావు. నీకు అంత దమ్ముందా? లేదు. ఎందుకంటే ప్రభుకు రోషం వస్తా ఉంది. అది ఎవరైనా సరే, నువ్వు రక్షణ పొందుకున్నావు, మారు మనసు పొందుకున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి. అందుకేనా ఎవరికి చూడండి, కింద పొద్దున పుచ్చుకోవాలి కదా, వారికి కదా. ఎలా ఉంది? ఏ గ్లాసు? గ్లాసు మెరుస్తా ఉంటుంది. దాంట్లో కొంచెం వాటర్, కొంచెం విక్స్ చేస్తే ఇంకా తతలాడుతున్నాడు. అది ద్రాక్షరసమే. అదేంటి? దయ్యములకు సంబంధించిన కార్యం. ఈరోజు చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో నేను బాధ చెప్తున్నా. అనేక మంది, నీ వయసు ఎంతమ్మా అంటే 35 ఏళ్ళు, ఏందమ్మా అంటే భర్త చనిపోయాడు. చాలా మంది చూశాను. ఏంటంటే భయంకరంగా పాపం ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు, కానీ అదే ఇంట్లో సహోదరుడు భయంకరంగా డ్రింక్ చేసి చనిపోడు. అంటే ఏంటి అక్కడ పరిస్థితి ఏమవుతుంది? క్రీస్తు నామానికి ఏమొస్తుంది? అవమానం కలిగిస్తుంది. క్రీస్తు నామాన్ని అవమానపరిచేది మనమే, బయట వాళ్ళు కాదు. ఎవరు? క్రైస్తవులుగా చెప్పుకుంటున్న మనమే. నేను నాతో సహా. మీరు అనుకోవచ్చు, ఈ అబ్బాయి మాకే చెప్తున్నాడు, 1 ఏళ్ళు నీకు చూపిస్తే 3 ఏళ్ళు నా వైపు చూపిస్తుంది. అందుకే మనల్ని మనం పరీక్షించుకోవాలంటున్నాడు వాక్యం. ఎవరిని? మనకు మనం పరీక్షించుకోవాలి.
అది చూడండి, తలతలాడిపోతుందంట. ఎలా ఉంది? రుచిగా ఉంది. పిమ్మట అది సర్పం వలె కరుస్తుందంట. అది ఏమవుతుంది? కాటేస్తుంది. అపవాది ఏంటి? భయంకరంగా వాడు ఎక్కడ ఉంటాడు? నీ చుట్టూ ఏం చేస్తాడు? అపవాది ముందు ఏం చేస్తాడు? చుట్టేసుకుంటాడు. ఆ చుట్టలో నువ్వు ఇరుక్కున్నావు అనుకో, నువ్వు బయటకు రాడు. డబ్బు చుట్టేస్తాడు, టీవీ చుట్టేస్తాడు, ఏంటి ఫోన్ చుట్టూ వాడు ఏం చేస్తాడు? గట్టిగా పడుకుంటాడు. పాము చేతిలో పడ్డామంటే ఇంక రాలేవు నువ్వు బయట. ఒకసారి నీ ఫోన్ చుట్టుకుంటాడు, నీ టీవీ చుట్టుకుంటాడు, డబ్బు కట్టు చుట్టూ ఎవడుంటాడు? అపవాది. దేవుడు. ప్రభు ఏమన్నా అంటే, నువ్వు దేవుని సిరిని ఆయనను నువ్వు ఆరాధించలేవు. ఉంటే దేవుణ్ణి ఆరాధించు, లేదా దయ్యానికి ఆరాధించు. రెండు. దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, దయ్యాన్ని ఆరాధిస్తున్నాం. మనకి మనం పరిశీలించుకుందాం. దానికి పాత్ర ఉంది, దేవుడికి పాత్ర ఉంది. దానికి బలం ఉంది, మనకి బలం ఉంది. యేసు ప్రభు వారు చూడండి, దయ్యముల బలంలో మనం పాల్గొనకూడదు. దయ్యముల పాత్రలో మనం తాకూడదు. వాళ్ళు పిలుస్తా ఉంటారు, అమ్మ ఏం కాదులమ్మా, తినమ్మా, తింటే ప్రార్థన చేసుకోండి అమ్మా. కానీ పౌలు ఏమంటున్నాడు? అది దయ్యముల బల్ల. వాళ్ళు ఏదో పలావ్ అన్నారనో లేదా పొట్టలు కోసారనో మనం అడిగి తినకూడదు. అది వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. ఎందుకంటే విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు లేదంటే అసలు, అవునా కదా? దయ్యానికి దేవుడికి సంబంధం లేదు. కాబట్టి మనకు మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఎప్పుడు నిరర్ధకం కానేరదు, అవునా కదా? దేవుడి యొక్క వాక్యము నిరర్ధకం కానేరదు. భూమి ఆకాశము గతించిన గానీ దేవుని వాక్యం అంట ఎప్పుడు కూడా గతించదు. చూడండి, దేవుని వాక్యం అనేది ఎప్పుడు గతించదు. చూడండి, ద్రాక్షరసం ఎలా ఉంది? మెరుస్తా ఉంది, ప్రాంతాలడిపోతుంది. కాబట్టి ప్రభు యొక్క బలలో మనం పాల్గొంటున్నాం. కాబట్టి మనం పరీక్షించుకోవాలి. దయ్యముల బలలో, దయ్యానికి సంబంధించిన వాటిలో మనం పాల్గొన్నామంటే నీకు శిక్ష వస్తుంది. నువ్వు మరణానికి పాత్రువి. ఎవడైనాను అయోగ్యంగా బలలో చేస్తే తనకు తానుగా అపరాధిగా మారిపోతున్నాడు. మీలో కొందరు బలహీనులుగా మారిపోతున్నారు, కొందరు రోగులు అవుతున్నారు, కొందరు ఏమవుతున్నారు? నేరుగా నరకానికి, స్వర్గానికి. అలాగే బాప్టిజం తీసుకున్న మాత్రమే పరలోక రాజ్యం ఉండదు. చాలా మంది అంటే బాప్టిజం తీసుకుంటే పరలోక రాజ్యం చూడొచ్చు, ప్రభువు చూడొచ్చు. కానీ అప్పటి నుంచి ఏంటి? నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అప్పటి నుంచి ఇంకా నీకు దేవుడితో సంబంధం తెంచుకోకూడదు. ఏదో బాప్టిజం పొందుకున్నాలే, ముడుగులు వేసామని అయిపోయింది అనుకోవాలి. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పటిదాకా ఏముండదు. చేసే భక్తి యేసు ప్రభు అని నేను ఎప్పుడైతే మనసులో అంగీకరిస్తావో, రక్షణ పొందుకుంటావో, బాప్టిజం పొందుకుంటావో, ఒకవేళ చనిపోయిన తర్వాత వాక్యాల ప్రకారం నడవకుండా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిన, ఆయన వాక్యం చెప్పినా, నీకు ఆదరణ కోరిక, జ్ఞాపకార్థ కోరిక చాలా ఉన్నాయి కోరికలు, అన్ని పెట్టిన ఉపయోగం లేదు. నేను చెప్పిన ప్రభు చెప్తున్నాను, అవునా? రక్షణ పొందేవారు కొద్ది మంది, పరలోక రాజ్యం కొద్ది మందికి, ఇరుకు మార్గము అనేక మంది ఏంటి అనేక మంది ప్రవేశించాలని ప్రయత్నం చేస్తారు. అది సాధ్యమైద్దా? అసలు సాధ్యమైద్దా? చాలా చాలా కష్టమైన వాక్యమే చెప్తా ఉంది. అనేక మంది అనుకుంటున్నారు, ఇక్కడ అందరికీ ఉంది మనసులో, నేను పరలోక రాజ్యంలో ఉండాలి, సంతోషంగా ఉండాలని ఉందా లేదా? కాబట్టి ఇక్కడికి వచ్చాం. చనిపోయిన తర్వాత మన ఆత్మకి నెమ్మది కావాలి, సంతోషం కావాలి. అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు ఏం చేశారు? దేవుని నామాన్ని అవమానించారు కొంతమంది. మరి చివరికి మాట చెప్పి ముగిస్తా. దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. రాజుకు బెల్షెజరు తన అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ఏం చేస్తున్నాడు? ద్రాక్షరసం. అంటే ఇది కూడా ద్రాక్షరసమే, అది కూడా ద్రాక్షరసమే తాగుతున్నాడు అంట. చదువుతాడు. తాగుచుండగా తానును తన అధిపతులను, రాణులను, ఉపపత్తులను తాగునట్లు తన తండ్రియగు యెరూషలేములోని బంగారు పాత్రములు తెమ్మని చెప్పి ఆజ్ఞయించాను. చూడండి, మందాక వాడికి మంచి ఆలోచన వస్తాయండి. మందాక వాడికి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే కొద్దిసేపేగా పలానా వ్యక్తి చూడు మందాగితే అంటే ఎవరిని ఏమన్నా మళ్ళీ వాళ్ళకి బిడిపిస్తారు. వీళ్ళు మళ్ళీ అది తాగటమే పెద్ద గొప్ప తప్పైతే వీళ్ళు అంటారు అసలు మందాగడంటే ఎవరితో మాట్లాడు చక్కగా కొద్దిసేపే, ఆ కిక్కుల సేపే
తర్వాత మళ్ళీ మామూలు మళ్ళీ వీళ్ళు వాడిని పొగట్టం, మళ్ళీ బిరుదు ఇవ్వటం మందు అయ్యేవాడికి. ఇప్పుడు ఏం చేస్తాడు వీడు మంది అవుతున్నాడు. ఇక్కడ ఎవడు? ప్రపంచాన్ని పరిపాలించిన రాజు, మగటం లేని మహారాజు. అలాంటి కొడుకు ఏం చేస్తున్నాడు? చక్కగా నాది రాజ్యం, నాది నా ఆస్థానం, నాది మంత్రులు నా కింద ఉన్నారు, ఇష్టానుసారంగా ఏం చేస్తున్నాడు? ఈ అబ్బాయి గారికి ఏమొచ్చింది? మామూలుగా తాగట్లా, యెరూషలేములోని ఆలయంలో తెచ్చుకొచ్చిన పాత్రలు తీసుకొచ్చి తాగుతున్నాడు. అందుకు వారు దేవుని నివాసముకు తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా అతని అధిపతులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి తాగిరి. చూడండి ఎవరు తాగారంట? అబ్బాయి ఒక్కడే కాదు, అబ్బాయి చుట్టూ ఎవరున్నారు? రాణులు, ఉపపత్నులు ఉన్నారు. చూడండి ఇప్పటికి తెలంగాణలో కల్చర్ ఉంది. అబ్బాయి ఒక్కడే వేసుకోడు, చుట్టూ వాళ్ళ భార్య, బంధువులు, మిత్రులు, ఫ్యామిలీ కూర్చొని తాగుతారు, డ్రింక్ చేస్తూ ఉంటారు. ఎంత అవమానకరం, ఎంత అవమానకరం, దేవుడికి అవమానం. ఈ మధ్యలో ఒకసారి ఒకతను పాపం మన ఇండియాలోనే ఫేమస్ పాస్టర్ గారు, ఆయన ఏం చేస్తున్నాడు? డ్రింక్ తాగుతున్నాడు. మరి పాపం ఆయనకి అనేక మంది 5,000 కోట్లు కానుకలు ఇచ్చారంట. ఇక్కడ పాపం కనీసం అన్నా ఎంత 1 లక్ష రూపాయలు కూడా రావట్లేదు, కానీ 5,000 కోట్లు కానుకలు పంపించారంట ఆయనకి. ఆయన ఐటీ మొత్తం. ఆయన చెప్పేది కూడా ఈ వాక్యమే, మేము చెప్పేది ఆ వాక్యమే. కానీ ఎందుకు ఆయన ఏం చేస్తున్నాడు? ఆ డబ్బులతో చక్కగా డ్రింక్ చేస్తున్నాడు. ఐబ్రోస్, లిప్స్టిక్, అసలు వాడు వేసే డ్రెస్సులు మామూలు బయట కూడా అలాంటి డ్రెస్ వేస్తారు. దేవునికి అవమానం కలిగించి ఎవరు? దేవుని వాక్యం బోధించిన వ్యక్తే. చూడండి 5,000 కోట్లు కానికి ఏమైపోయినాయి? ఇప్పుడు మొత్తం బొరుగులో వెళ్ళిపోయింది. దేవుని దీవెన ఆశీర్వాదం ఏం రాదు, అవునే కదా? చూడండి, కాబట్టి చక్కగా ఎవరైతే వాక్యానుసారం నడుస్తారో, వాక్యాన్ని బోధిస్తారో, నీ కోసం రోజిస్తారో, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తారో, వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళకి మనం సహకారిగా ఉండాలి. కాబట్టి వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. ఇప్పుడు పరిస్థితి ఏమైంది? ప్రపంచాన్ని పరిపాలించే వ్యక్తి పరిస్థితి ఏమైంది? ఏమంటాడు అక్కడ? ఆ గడియలోనే చూడండి 5వ వచనం, ఆ గడియలోనే కనబడి దీపము దగ్గర గోడ చూడండి. అప్పుడు దాకా డాన్స్ చేశాడు, చెప్పేశాడు. తెలంగాణలో ఒకప్పుడు మన తెలంగాణలో పెళ్లి జరుగుతుంటే పెళ్లి కొడుకు డాన్స్ చేస్తున్నాడు, పెళ్లి కూతురు. ఏమైంది? స్పాట్ హార్టిస్ట్, ఏ స్ట్రోక్? హార్టిస్ట్. ఎక్కడ? పెళ్లిలో కొత్త పెళ్లి కొడుకు గుండె ఆగిపోవడం అంటే మామూలు విషయం. అక్కడ దేవుడి కోపం ఉందంటారా, దేవుడి ప్రేమ ఉందంటారా? అక్కడ ఒకవేళ పాస్టర్ గారు వాక్యం చెప్పవచ్చు, వారికి సంబంధించిన దేవుడు అక్కడ వాక్యం చెప్పవచ్చు. కానీ అక్కడ ఏమైంది? హార్ట్ స్ట్రోక్. ఎందుకు? డాన్స్ వేయటం, చెప్పులు వేయటం. అప్పట్లో ఇజ్రాయెల్ ప్రజలు అట్లాగే చేశారు. తినుట ఎందును, తాగుట ఎందును, ధరించుట ఎందును, వాళ్ళు తినుటకు, తాగుటకు, ఆవుటకు లేచిరంట. యుగాంతమందున మనకు బుద్ధి కలగాలి. ఏం కలగాలి? వాక్యం కొంచెం కష్టంగానే ఉంటుంది, తప్పదు. వాక్యం పొడుస్తూ ఉంటుంది, గుచ్చుకుంటూ ఉంటుంది, నొప్పి వస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో ఎంతమంది? 3,000 మంది బాప్తిజం పొందుకున్నారంటే వాక్యము బాగా లోపలికి వెళ్ళిపోయింది, గుచ్చుకుంది. దేవుని వాక్యము జ్ఞాపకం చేసేందంటే అదే ఇక్కడ చెప్పే మాటలు ఎవరి మీద కక్షతోనో లేదా కావాలని చెప్పేది. మనకి మనము పరిశీలించుకోవాలి. అయ్యో నా తండ్రి, నా కుమారుడు మరి చెప్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలి, రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు, మనం తప్పించుకోలేం. మీ ఆడికి వెళ్తావు, నాకు తెలిసి దేవునికి దూరంగా మనం చేస్తాం. ఆయన నువ్వు పీల్చే గాలి అయింది, చూసే ప్రకృతి అయింది, నువ్వు నుంచిన స్థలం అయింది. ఆయన దాటిపట్టి అడగలుగుతా. ఆయన పాతాళంలోనూ ఉన్నాడంట, స్వర్గంలో. ఆ మొత్తం ఆయన తాళం చేయి ఆయన కాడు ఉంది. ఆయన దాటి నువ్వు ఆడికి వెళ్ళలేవు. నువ్వు అనుకోవచ్చు నేను తెలుగుగా భక్తి చేస్తున్నాను, తెలుగు అనుకుంటున్నావు, అది కొద్దిసేపే. కానీ వాక్యం అనేది అది రోషం కలిగింది. ఎలా ఉండాలి మనం? రోషం కలిగి జీవించాలి. ఆయన రోషం కలిగిన వాడు. ఏవాడు? రోషం. ఆయన పేరేంది? నేను రోషం కలిగిన వాడిని, నా వాక్యం నెరవేరుస్తాను, నేను వస్తాను అని చెప్తున్నాడు. దేవుడికి రోషం వచ్చింది కాబట్టి ఆ సమయంలో చేతులు కాళ్ళు గడగడ వణికిచ్చాడు. ఎవరైనా ప్రపంచాన్ని పరిపాలించిన కుమారుడు, వాళ్ళ నాన్ననే దేవుడు గడ్డి తినిపించాడు. ఈయన లెక్క ప్రపంచాన్ని పరిపాలించిన వ్యక్తి ఏమయ్యాడు? గడ్డి తినిపించాడు దేవుడు. ఎందుకు? దేవుని మీదే అతిశయించాడు, దేవుడి కంటే గొప్పగా చేసుకున్నాడు. కానీ మనం తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. మనం ఆయన పాత్రగా వాడుకోవాలి.
మనం ఎవరు? ఒక పనిముట్టుగా, ఒక పాత్రగా. అందుకే ఉన్నాడు, ఈ దేహము నీది కాదు, నీ అవయములు నీది కావు, నీ ముక్కు నీది కాదు, నీ చెవి నీది కాదు, నీ నాలుక నీది కాదు. కానీ మనం ఏం చేస్తాం? లోకంలో ఉన్నప్పుడు దాని ఇష్టాన్ని ఉపయోగిస్తాం. కానీ వాక్యం అంటుంది, నీ అవయవములు పాపములకు దాసముగా నువ్వు అప్పగించకూడదు. ఏం చేయాలి? ఈ దేహంతో నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. ఒకవేళ ఈ లోకంలో నీకు డబ్బు లేకపోవచ్చు, ఇక్కడ ఒక రూపాయి తక్కువ సంపాదించవచ్చు, ఇక్కడ నీకు కులం లేకపోవచ్చు, హోదా లేకపోవచ్చు, మంచి జాబ్ లేకపోవచ్చు, అక్కడ దాన్ని సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? అక్కడ ఫ్లాట్ కొనుక్కోవాలి. ఇక్కడ ఫ్లాట్ రావచ్చు, రాకపోవచ్చు, అక్కడ ఫ్లాట్ ఉండాలి. నేను చెప్పిన వాక్యం చెప్తుంది ఏమన్నాడు? అక్కడ ఫ్లాట్ కొనుక్కోవాలి, అక్కడ ఇల్లు ఉంటాయి, అక్కడ భూములు ఉంటాయి, అక్కడ అందరూ ఉంటారంట. అక్కడ నువ్వు, అందుకేమన్నాడు? ఇది నీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఎక్కడ ఉంది? అక్కడ రేషన్ కార్డు అవసరం లేదు, ఏంటి ఏమీ అవసరం లేదు, వాటర్ కార్డు ఏం అక్కడేం కావాలి. ముందు ఇక్కడ ఆయన మెప్పించాలి. ఎవరిని మెప్పించాలి? అందుకే శరీరానుసారంగా ఉన్నవాడంట దేవుని సంతోషపెట్టలేరు, ఆత్మానుసారులు. ఇప్పుడు మనం ఆత్మ ఉంది కాబట్టి చక్కగా పాటలు పాడాం, చప్పట్లు కొట్టాం, సాక్ష్యం చెప్పాం. ఎంత పరలోకంలో ఆకాశం నుండి దేవుని యొక్క దూతలు చూసి సంతోషిస్తా ఉన్నాయి. సృష్టి మిగుల కోరుకుంటా ఉంది. దేనికోసం? ఇటువంటి కార్యం కోసం. ఇక్కడ రమ్మంటే పిలిచి వస్తారా? అదే ఇక్కడ మంచిగా స్క్రీన్ వేసి సినిమా పాటలు పెట్టి మొత్తం అందరూ వస్తారు. అదే దేవుని యొక్క వాక్యం చెప్తుంటే వస్తారా? కారణం ఎందుకు? వాళ్ళకి తెలియకపోవటం. కానీ మనం తెలుసుకున్నాం కాబట్టి నిజంగా మన సమయాన్ని, మన ధనాన్ని, మన దేహాన్ని అన్ని ఎవరికి అర్పించాలి? ఆయనకి అర్పించాలి. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, చక్కగా ఉన్నావంటే దేవుని కృప. నువ్వు దయ్యంల బలంలోనిది దేవుని బలంలో పాల్గొనకూడదు, విగ్రహానికి అర్పించింది మనం తినకూడదు. అన్నిటికంటే దేవుడు విగ్రహారాధన ఆయన అసహించుకుంటాడు. దేని విగ్రహాన్ని ఆయన అసహించుకుంటాడు. ఆత్మ సంబంధమైన తల్లిగారిని లేపండి అమ్మ ఒకసారి. లాస్ట్ అమ్మ వందనాలు, వందనాలు. మంచిది, చక్కగా నిజంగా ఇక్కడ మనం చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. ఈ సభలో కాలు పెట్టావంటే నీకున్న సంతోషం, నీకున్న బాధ ప్రభు తొలగిస్తాడు. అది నేను నమ్ముతా గట్టిగా. ఇక్కడ నువ్వు కాలు పెట్టావంటే లక్షల కోట్లు ఇచ్చిన లోకంలో నయం కాదు నీ రోగం. అక్కడ సంతోషం లేదు, ఇక్కడ నువ్వు కాలు పెట్టావంటే నీకు సంతోషం. ఒక తల్లి ఒడిలో ఎలా ఉండిద్దో అలా ఉండిద్ది. కూర్చుంటే ఎలా ఉండేది? ఒక తల్లి ఒడిలో కూర్చున్నప్పుడు ఎంత ఆనందంగా ఉండిద్దో అంత సంతోషం ఉండేది. కాబట్టి మనకి మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. చూడండి, నెలకు ఒకసారి మనం దేవుని బలలో పాల్గొంటూ ఉంటాం. ఎంతో అమూల్యమైన ఇది. ఎందుకంటే ప్రభు వారు మన కోసం రక్తం కాచాడు. ఆయన ఏం కాచాడు? దేవుడు రక్తం ఇచ్చి, ఆయన ఎవరి రక్తానికి కాసి దారపోసాడు. మామూలుగా 6 గంటల సేపు చెరువులో ఉండాల్సిన అవసరం లేదు, టక్కన పొడిస్తే ప్రాణం పోయేది. కానీ నీకు నాకు తెలియడానికే ఆయన దేహం దున్నపడింది, ఆయన వేదన అనుభవించాడు. మామూలు చనిపోతే పెద్దగా దానివల్ల మనం తెలుసుకునే వాళ్ళం కాదు. నీకు తెలియాలని చెప్పేసి ఈ పాత్ర, ఈ రసము, ద్రాక్షరసం అంట దేవుడికి సంబంధించి ఉండాలి. కాబట్టి మనం ఎంతో మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఎంతో మనం పరీక్షించుకోవాలి. మనకు మనం పరీక్షించు. ఒకవేళ మనం పడిపోయి ఉన్నామా? నోటి ద్వారాగా, చూపు ద్వారాగా, ఆలోచనలు పడిపోయి ఉంటాం. నేను పడిపోతూనే ఉంటాను. అప్పుడప్పుడు నేను చేస్తున్న జాబ్ అలాంటిది, పని అలాంటిది కాబట్టి పడిపోతా ఉంటాం. కానీ దేవుని మందిరంలో ఆయన పాదాలు పట్టుకొని ఏం చేయాలి? బతినాడుకోవాలి. ప్రభు నేను తప్పు చేశాను. ప్రపంచంలో తప్పు లేనివాడు ఎవరైనా ముందుకొచ్చి నేను తప్పు చేయట్లేదు అని చెప్పగలడా? యేసు ప్రభువుని ఆపేసి నేను వాడికి దండం పెడతాను. ప్రపంచంలో నీతి మంతులు ఉండాలంటే ముందు రండి, ఇంకా యేసు ప్రభువుని మర్చిపోయి వాడికి దండం పెడతాం. అంటే ఏంటి? నీతిమంతుడు ఒక్కడు లేడు, ఒక్కడు లేడు. ఎంత తీసినా కానీ ఒక్కడు అంటే ఏంటి? అందరం కూడా పాపులమే. పౌలు ఏమన్నాడు? నేను పూర్వము దోషకుణ్ణి, హానికరుణ్ణి, హింసకుణ్ణి. పౌలే చెప్తున్నాడు. యేసు ప్రభువుతో కూర్చొని టీ తాగి, కాఫీ తాగి ఆయన భుజం మీద చేసి ఆయన హత్తుకున్నవాడు ఎవరు? అలా అనుకోమాకండి. అంటే దగ్గరగా జీవితం చెప్తుంది, అంత సంబంధం ఉందని చెప్తున్నా. పౌలు గారికి దేవునితో ఉన్న సంబంధం అలాంటి. వాళ్ళు ఏమంటున్నారు? నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి అని చెప్తున్నారు. వాళ్ళు వాళ్ళ కర్చీఫ్ పట్టుకుంటేనే రోగం తగ్గేదంట. అసలు ఎంత మహత్తులు వాళ్ళు వాళ్ళ కర్చీఫ్ పట్టుకుంటేనే రోగం తగ్గిపోయేదంట. నడికట్టు పట్టుకుంటేనే రోగాలు పారిపోయాయి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తుంటే రిప్లై రావట్లా. ఎందుకు? నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై
ఏలియా మనలాంటి ముఖ్యం, మనలాంటి చెవే, మనలాంటి ఆహారమే, మనలాంటి నడికి ఉంది. కానీ ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి చూడండి, చనిపోకుండా పైకి ఏంటి, చనిపోకుండా మనం చూడకుండా దేవుడి పైకి ఆరోహణం అయిపోయాడంట. ఎందుకు? దేవుడి కోసమే. పాపం ఒక దుర్మార్గురాలు ముష్టిరాలు వెంటబడింది. ఎవరు? యెజబెల్. చంపేస్తా అని చెప్పేసి పాపం కొన్ని కిలోమీటర్లు పరిగెత్తుకుని పోయి చెట్టు కింద దాక్కున్నాడు. ఎందుకు? ఒక స్త్రీకి భయపడి. అంతమంది చంపా, పాస్టర్ మొత్తాన్ని వేసేసిందంట. దేవుని సేవకులు మొత్తాన్ని అందరిని చంపేసింది, ఒక్కడే మిగిలాడు. ఆ ఒక్కడే 1000 మంది, ఆ 1000 మందే లక్షల మంది, కోట్ల మంది అయిపోయారు. చూడండి ఎంత గొప్ప విషయం అది. దేవుడి యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తంలో నువ్వు నేను ఉన్నాం కాబట్టి ఎంతో మందికి లేదు ధన్యత. మళ్ళీ మళ్ళీ చెప్తా, రాజులకు అధికారులకు ఎంతో మందికి లేని ధన్యత నీకు ఇచ్చాడు. చూడండి ఎంత గొప్ప భాగ్యం. ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మీకు నాకు అందరికి ఇస్తున్నాడు. ఎందుకు? ఆయన కోసం నువ్వు జీవించాలని, ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకోవాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన దయ్యంలో బలలో ఉన్నది, దయ్యం పాత్రలో మనం పాల్గొనకూడదు. దేవుని బలలోనే మనం పొరపాటున లోకంలో ఇస్తే మీకు తినమాకండి. కటికవాణి అంగిట్లో దొరికేది మనకు తెలియదు కాబట్టి. చూడండి, ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళినా సరే బయట తినే వస్తువు వాళ్ళు ఏం చేస్తారంటే తీసి ముందు పక్కన పెడతారు. చూడండి, మీరు కావాలి ఒక తినే ముద్ద అయినా సరే తీసి పక్కన పెడతారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ప్రార్థన చేసుకుని దాన్ని బునిదిస్తాడు. మనస్సాక్షి లోపల గద్దిస్తూ ఉంటుంది. అది ఒకటి. చివరిగా ఏంటంటే నోట పడుంది కాదంట, మన నోటి వచ్చే మాట ఇంకా బాగా దేవుడికి ఆయాసం. మన నోటి మాట మనల్ని అపవిత్రం చేస్తుందంట. నోట పడున్నది తినేది అంటే కాదంట, నోటి మాట. ఇదే నోటితో మనం చక్కగా ప్రార్థన ప్రభు ప్రభు అంటాం. పొరపాటులో ఒక బూత్ మాట చెప్పాలనుకోండి, ఏమైతే నాలుగంతా కూడా చేసినంత కూడా వ్యర్థమే. ఎవడైనా నోటి కళ్ళెం పెట్టుకోకపోతే వాళ్ళని భక్తి వ్యర్థమే. కాబట్టి మనం నోటిని కాచుకోవాలి, అన్ని కాచుకోవాలి, అన్ని జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా. మనం చెప్పాలంటే లోకానికి ప్రత్యేకంగా ఉండాలి. ఎలా ఉండాలి? లోకానికి ప్రత్యేకంగా ఉండాలి, లోకాన్ని అసహించుకోవాలి. పౌలు ఏమన్నాడు? సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు అంటున్నాడు. చూడండి ఏమన్నాడు? సమస్తం పెంటే, లోకంలో ఉందో పెంటే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు సంపాదించేది కూడా అది ఆయాసకరమైనది. కాబట్టి దాన్ని విడిచిపెట్టేసి మనం ఏంటి ఒప్పుకొని వాడు ధనుడు. కాబట్టి దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. మన బలలో పాల్గొండగా మనం కొంచెం పరిశీలించుకుందాం. మరి పాస్టర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. ఇప్పటి వరకు షేక్ శుభాని గారు దెయ్యముల బల్ల, దేవుని బల్ల గురించి చెప్పారు. ఈరోజు మనకి బల్ల ఆరాధన కనుక బల్ల గురించి మనం నేర్చుకోవటం, తెలుసుకోవటం మంచిది. సమయంలో మనము బల్లారాధనలోనికి వెళ్ళబోతూ ఉండగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనముల నుండి మనం చదువుకుంటే అక్కడ నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునయున్నది. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్లే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన
ఆహారము. హల్లెలూయా. యేసు ప్రభుల వారిలో చాలా సర్వసత్యాలు, చాలా సహనమైన ఓదార్పు కలిగిన మాటలు, దీవెనలు, పరిచర్యలు చేశారు. ఆ యేసు ప్రభుల వారు చెప్పిన ఈ మాటలను బట్టి ఎవరు నా శరీరమును భుజించి ఎవరు నా రక్తమును సేవించి జీవిస్తారో వారితో నేను, నాతో వారు పరలోకంలో ఉంటామన్నాడు. కూర్చోండి అయ్యా, ఇప్పుడు ఎందుకు పరలోకంలో ఎందుకు ఉంటాము అంటున్నాడంటే, ఆయన పరలోకము నుండి కలిగాడు కనుక, మరణించి మళ్ళీ పరలోకం వెళ్ళాడు కనుక, మనం కూడా ఒకరోజు మరణించి పరలోకానికి వెళతాము. హల్లెలూయా. ఈ మాట సర్వసత్యం. ఈ లేఖనము యోహాను గారు ఆయన ఆత్మపూర్ణుడై రాయగలిగిన వాక్యం. దానిని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థనలు చేస్తున్నాం, దేవుని సన్నిధిలో గడుపుతున్నాం, మంచిది. పరలోకానికి వారసులమై ఉండే అనుభవంలో మనము ఉండాలి. అందుకని మత్తయి భక్తుడు అంటాడు కదా, 26 అధ్యాయం 26 వచనములో, నా రక్తము పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. యేసయ్య రక్తంలో కల్తీ లేదు, నిబంధన రక్తం. ఎవరి కోసం చిందించాడు? ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు 33.5 సంవత్సరాలు బ్రతికాడు? 3.5 సంవత్సరాలు దేవుని సువార్త పనిచేసి కల్వరి శిలువలో మరణించాడు అంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చిన మాట పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. హల్లెలూయా. మానవుల రక్షణ కొరకు వచ్చాడు. ఒకటి, పాపమును తీసివేయడానికి. రెండవది, పరలోకం వెళ్ళటానికి రక్షణ ఇచ్చాడు. అందుకే మనము పాపములో నుండి రక్షింపబడుతున్నాము, రక్షణలో నుండి పరలోక అనుభవంలోనికి వెళ్తున్నాము. ఇంకొక మాట అంటాడు యెషయా గ్రంథములో 53వ అధ్యాయం, యేసు ప్రభువు వారు, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది. యేసయ్యని చిత్రహింసలు పెట్టారు. మనమైతే ఒప్పుకోం ఆ చిత్రహింసలో. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించాలి. ఆ లోకాసువార్త 3లో ఉంటుంది. స్త్రీలు వెళ్ళి యేసయ్య బాధ శ్రమ చూస్తుంటే, అమ్మా వాళ్ళందరూ ఏడుస్తున్నారు, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అంటే రాబో రోజులలో, రాబో దినాలలో మీ పిల్లలు సుఖముగా సౌఖ్యముగా పరలోక పౌరులై జీవించాలే గాని నాలాంటి శ్రమ వాళ్ళు పొందకూడదు. దేవుని అనుభవం గనుక ప్రియమైన దేవుని పిల్లల, సమయం కరెక్ట్ గా ఇప్పుడు 1 గంట అయింది. మరి మనం ప్రభు బలలోకి వెళ్దాము. సహోదరుడు మీ దగ్గరికి ప్రభు శరీరాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు కనుక ప్రభు బలలో చిత్తపడిన మనం అందరము మీ కుడి హస్తములు పైకి చూపించినట్లయితే ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకొస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ ఘనమైన మహిమ కలిగిన నామములో మీరు ప్రకటించినట్లుగా ఎవరు నా శరీరమును భుజిస్తారు వారితో నేను, నాతో వారు యుగయుగములు నిత్య రాజ్యములో ఉంటారు. అయా, నీ ప్రియులు నీ శరీరమును భుజించబోతూ ఉన్నాను. ఇది రొట్టె కాదు, నీ శరీరమని భుజిస్తూ ఉన్నాను. యేసు నామములో ప్రార్థించినప్పుడు
ప్రతిదీ పరిశుద్ధపరచబడుతూ ఉన్నది కనుక నీ పరిశుద్ధమైన శరీరం మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతూ ఉన్నది కనుక అయా బిడ్డలకు స్వస్థత పరిశుద్ధత పరలోకము దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము, పరిశుద్ధపరచు తండ్రి, ఆమేన్. అపరాధినే యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా, అపరాధినే యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా, నెపమెంత దయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా, అపరాధిని యేసయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా, నెపమెంత దయని కృపలో, నెపమెంత దయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా. సహోదరులు మీరందరూ ఇది ప్రభువు శరీరమని, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని, పరలోకం మనకు చిత్తపరిచి ఉన్నదని విశ్వాసంతో మనము చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు శరీరాన్ని భుజించుదాం. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకుని, ఇది క్రొత్త నిబంధన వలననైనా నా రక్తము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ ప్రియులు పాప క్షమాపణ నిమిత్తము మీరు చింతించిన అమూల్యమైన నిబంధన పరిశుద్ధత కలిగిన రక్తం మెరుస్తూ ఉన్నారు. అయా, ఈ రక్తములో నీ బిడ్డలను మరి పాపములను కడిగి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యపు వారసులు నీ మహిమలో జీవించే ధన్యత బిడ్డలందరికీ దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సహోదరుడు మీ దగ్గరికి ప్రభువు రక్తాన్ని తీసుకొస్తున్నాడు. ఇది ద్రాక్షారసం కాదు, ప్రభు రక్తమని యోచించి తీసుకుందాం. మీ కుడి హస్తములు పైకి చూపించండి. క్రీస్తునికులు కాచింది, క్రీస్తునికులు కాచింది, క్రీస్తునికులు కాచింది, క్రీస్తునికులు కాచింది. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, అంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము,
రక్తము రక్తము యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారముని తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారముని తప్పించెను యేసు రక్తము రక్తము రక్తము. ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకుని, ఇది ద్రాక్షారసము కాదు, యేసయ్య అమూల్యమైన నిబంధన రక్తమని సేవించదు. మా పాప దోషాలు మిగిలి ఉన్న ప్రభు శరీరం కొరకు, మిగిలి ఉన్న యేసయ్య రక్తము కొరకు, మిగిలి ఉన్న ప్రజలు రక్షణ బాప్తిసం పొందుట కొరకు, వారు కూడా మనందరిలో సహోదరులు కనుక రక్షణలో జీవించి పరలోకంలో జీవించే ధన్యత